ఈ పరలోక రాజ్యం సమీపంగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సమీపంగా ఉన్నాడని. పరలోక రాజ్యం అంటేనే యేసుక్రీస్తు ప్రభు. స్పిరిచువల్గా ఆత్మీయ అర్థం ఏమిటంటే, యోహాన్ అంటాడు పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అంటే దానికి అర్థం మెస్సయ్య రాబోతున్నాడు. పరలోక రాజ్యమే ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి రాబోతుంది. ఇప్పుడు ఈయన దగ్గరగా ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చివాని అందు. ఇప్పుడు చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచవలనని వారితో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నా కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు నా కోసం నా పాపం నిమిత్తమే శిక్ష అనిపించబడ్డాడు, ఆయన రక్తం చేత నాకు విమోచన వచ్చిందని చెప్పి అప్పుడు వచ్చింది వాళ్ళకి నిజమైన మారు మనసు. ఎందుకంటే అప్పుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడలేదు. వాళ్ళు తీసుకున్నప్పుడు యోహాను ఇచ్చేయాలి కదా బాప్తిసం. స్తోత్రం చెప్దామండి.